హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎంటీఆర్ వారి గులాబ్ జామున్స్ ఎలా చేయాలనో ప్రాసెస్ చూద్దాము. నేను 2 గ్లాస్ వాటర్లో 1 కప్ షుగర్ వేసి బాయిల్ చేస్తున్నాను. షుగర్ సిరప్ గురించి. గులాబ్ జామ్ సిరప్ మనం బాయిల్ చేస్తాం కదండి, అందులో 4 ఇలాచీలు. ఇలాచీ ఒకటే పేస్ట్ చేస్తే అస్సలు పౌడర్ కాదు. అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేద్దాం. ఇలాచీ పౌడర్ ఇందాక బ్లెండ్ చేసింది. మరి తీగ పాకం కాకుండా నార్మల్గా షుగర్ అయితే మెల్ట్ అయింది. చూసారు కదా, కొద్దిగా తీగ పాకం వచ్చింది, సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేస్తున్నాను ఇందులో. ఓకే అండి, గులాబ్ జామ్కి సిరప్ రెడీ అయిపోయింది. ఇది చల్లారనివ్వాలి, ఎక్కువ వేడిలో కూడా వేయొద్దు. లైట్ వామ్ వచ్చేంత వరకు చల్లార్చుకున్నాను. మిల్క్ అండి, చిక్కటి పాలు వేడి చేసి చల్లార్చిన పాలు. ఈ పాలతోనే గులాబ్ జామ్ పౌడర్ని మిక్స్ చేయాలి, వాటర్ యాడ్ చేయొద్దు. 1 ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అండి నేను వేసాను. ఇప్పుడు చల్లార్చుకున్న పాలు కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయాలి. ఒకటేసారి వేస్తే ఎక్కువ పల్చగా అయిపోతే గులాబ్ జామ్ రాదండి. కొద్దిగా వేసుకుంటూ చేయాలి. మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మరీ లూజ్గా ఉండొద్దండి, కొద్దిగా టైట్గానే ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా నాకు 1 టీ కప్ మిల్కే పట్టిందండి. ఇందులో చపాతీ పిండిలాగా ఇంత స్మూత్ సరిపోతుంది. ఎక్కువ స్మూత్ కూడా ఉండొద్దు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి గీ వేసుకున్నానండి. గీలో అంటే నెయ్యిలో వేస్తేనే. ఇందులో 36 జామున్స్ అని ఇచ్చారు, కానీ నాకు ఇవి 26 వచ్చాయి. సో ఎక్కువ చిన్నగా చేసుకున్నా బాగోదు, ఈ సైజ్ సరిపోతుంది. ఇక్కడ క్రాక్స్ లెక్కుంటుంది కదా. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రైలో గీలో వేసుకుందామండి. సిమ్లో పెట్టే చేయాలి, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో అయితే మెల్లిగా కుక్ అవుతుంది, లోపల కూడా అయిపోతుంది. సో ఇలా కొద్దిగా చేసుకుందాము, కొన్ని వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా పెట్టి కలిపొద్దండి గులాబ్ జామున్స్కి. ఇలా అంటే అవే టర్న్ అవుతాయి. మనం ఇలా డిప్ చేస్తే అవి బ్రేక్ అయిపోతుంది. జస్ట్ ఇలా అనాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి, తీసేద్దాము. ఓకే అండి, ఒకటొక్కటిగా అన్నీ ఇలా ఫ్రై చేసుకుందాము. వేడిగా అస్సలు సిరప్లో వేయొద్దు, చల్లారాకే వేయాలి. వేడిగా వేస్తే మొత్తం స్మాష్ అయిపోయి పిండి అయిపోతుంది. చల్లారాక వేస్తే ఈజీగా సిరప్ అంతా పీల్చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న జామున్స్ని సిరప్లో వేసాను. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెడదామండి. సిరప్ అంతా పీల్చిన తర్వాత గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, యమ్మీ స్వీట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, నేను చేసిన విధంగా ట్రై చేయండి. చాలా స్మూత్గా, చాలా బాగుంటుంది. లోపలంతా కుక్ అయింది, చూసారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ.